హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి చుక్కకూర చట్నీ. ఎప్పుడు పప్పే బోరు కొట్టే వాళ్ళకి చుక్కకూర చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, నోటికి రుచికరంగా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 7-8 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న 2 చుక్కకూర కట్టలను వేసుకొని కాడలతో సహా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చుక్కకూర బాగా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా ఈ చుక్కకూర అంతా బాగా దగ్గరికి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు కొత్తిమీరను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరను వేసుకొని ఈ కొత్తిమీర కొంచెం బాగా మగ్గిన తర్వాత ఈ ప్యాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టేసి అందులోకి ఒక గుప్పెడంత పల్లీలను వేసుకొని పల్లీల పైన స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఈ పల్లీలను బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకొని ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో 2 గుప్పెళ్ళంతా నువ్వులు వేసుకొని ఇవి బాగా చిటపటలాడేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసి బాగా వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో కానీ రోటిలో కానీ ఇలా మిక్సీ పట్టుకోవాలి. మీకు గనక రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. రోట్లో దంచినంత రుచి మిక్సీలో రాదండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఇప్పుడు వేయించిన నువ్వులు, ధనియాలు, పల్లీలను వేసుకొని బాగా దంచుకోవాలి. పల్లీలు, నువ్వులు, ధనియాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇందులో చుక్కకూర మిశ్రమాన్ని వేసుకొని బాగా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకోకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర చట్నీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో